మరి ప్రసంగి గ్రంథంలో ఒకే ఒక వచనం చదవాలండి. 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతరము మేలు. అంతే చాలు. కార్యారంభము కంటే కార్య అంతము మేలు. హల్లెలూయా. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఇక్కడ ఉన్నవి మూడు పదాలు. కార్య ఆరంభము, కార్య అంతము మేలు. కార్య ఆరంభము ఒక పదము, కార్య అంతము రెండో పదము, మేలు మూడో పదం. ఏమండి, ఎంతమందికి మేలులు కావాలి? నాకు కీడులు కావాలన్న వారు చేద్దండి. అంటే ఎవరికి కీడు? అందరికీ ఏం కావాలి? అందరికీ మేలే కావాలి. మేలు జరగాలనే ఈ లోకంలో మనం ప్రతి పని చేస్తాం. బియ్యం ఎందుకు కొంటాం చెప్పండి? ఆ బియ్యం వల్ల మనకేం జరగాలి? మేలు జరగాలి. కూరకు ఎందుకు కొంటాం? ఆ కూర వల్ల మనకేం జరగాలి? మేలే జరగాలి. ఒక కొత్త ఇల్లుని ఎందుకు కట్టించుకుంటాం? ఆ ఇల్లు వల్ల మనకేం జరగాలి? ఒక బైక్ ఎందుకు కొంటాం? ఆ బైక్ వల్ల మనకి మేలే జరగాలి. తలకు షాంపూ ఎందుకు రుద్దుకుంటాం చెప్పండి? ఆ షాంపూ రాసిన తర్వాత మేలు జరగాలి. ఉన్న వెంట్రుకలు ఏమవ్వకూడదు, ఊడిపోకూడదు. ఆ విషయంలో ఒక 4-5 సార్లు ఆలోచించి మరి ఆ షాంపూను కొని రాస్తాం. అంటే ఏది మనకి జరిగినా సరే, మనం ఏది ఈ లోకంలో కొన్నా సరే, చివరికి మనం ఆశించేది ఏంటంట? మేలు. ఒక వివాహం చేస్తాం. వివాహం జరిగినప్పుడు అది కొడుకు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, లేకపోతే కూతురు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు. అది నువ్వు చేసినప్పుడు చివరికి ఏం జరగాలని చేస్తావు? మేలు జరగాలనే చేస్తావు. ఏమండి, ఒక ఫోన్ బ్యాలెన్స్ వేయించుకున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, దానివల్ల చివరికి ఏం జరగాలి? మేలు మేలు మేలు. ఈరోజు అంతా మేలే జరగాలనుకున్నవారు గట్టిగా చెప్పండి. ఈరోజు అంతా కీడే జరగాలనుకున్నవారు కూడా గట్టిగా చెప్పండి. చూసారా, ఎవరు చెప్పలేదు. అంటే అందరికీ ఏం జరగాలి? మేలే. పిల్లల జీవితాల్లో ఏం జరగాలి? మేలే. ఇక్కడ దేవుడు కూడా కార్య ఆరంభము కంటే కార్య ముగింపు ఏమన్నాడంట? మేలు. ఏమండి, ఇక్కడికి వచ్చాం కదా దేవుని సన్నిధికి. ఎన్ని కార్యాలు ప్రారంభించాము? ప్రారంభించడం వల్ల ఇక్కడికి రాగలిగావా? ముగించడం వల్ల రాగలిగావా? ప్రారంభించి ముగించడం వల్లే ఇక్కడికి ఏమయ్యావు? రాగలిగావు. ఆ విషయం మనకు తెలుసు. అది లోకంలో మనం ప్రత్యేకంగా ఎవరూ చెప్పవలసిన అవసరత లేదు. కార్యాన్ని ప్రారంభిస్తాం, ముగిస్తాం. కార్యాన్ని ప్రారంభిస్తాం, ముగిస్తాం. ఎందుకంటే ముగించిన తర్వాతే మేలు అన్న సంగతి మనకి తెలుసు. బట్టలు నానబెట్టావు, వేసేసుకుంటావా? నానబెట్టేసి ఏం చేస్తావు? ఉతికావు. ఉతికిన తర్వాత వేసేసుకుంటావా? ఏం చేస్తావు? ఆరబెడతావు. అంటే ఎప్పుడు మేలు? అదంతా కంప్లీట్ అయితేనే మేలు. అయితే లోక సంబంధమైన ఏ కార్యము ప్రారంభించినా సరే అది ముగిస్తేనే మేలు అన్న సంగతి మనకు తెలుసు కనుక వాటిని మనం ముగిస్తాం. ఇప్పుడు దేవునిలో ఎన్ని కార్యాలు నువ్వు ప్రారంభించుంటావు? ఒక్కసారి ఆలోచించి. మనుషుల సంబంధమైన కార్యాలన్నీ ప్రారంభించి ఏం చేస్తున్నాం? ముగిస్తున్నాం. స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు. స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వారికి మేలు జరుగుతుందా? సంవత్సరం చివరిలో ఏమొస్తాయి? ఎగ్జామ్స్ పూర్తిగా రాస్తేనే తర్వాత వారు దేనికోసం ఎదురు చూడాలి? మేలు కోసం. ప్రారంభించినంత మాత్రాన మేలు అయితే జరగదు. సూటి ప్రశ్న, దైవ సంబంధమైన విషయాలు ఎన్ని నువ్వు ప్రారంభించావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పండి? మారు మనస్సు పొందుకోవడానికి. దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడు? ఎంత సమయం ఇచ్చాడు? నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలము నడల 80 సంవత్సరాలు. అంటే దేవుడు నీకు కొలిచి ఇచ్చిన కాలము 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఈ భూమి మీద దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడంటే మనస్సుని మార్చుకుంటావని. అంటే నీకు ఇష్టమైనవి విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైనవి చేస్తావని ఒకే ఒక ఉద్దేశంతో మానవుడికి దేవుడు 80 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడంట. 80 సంవత్సరాల తర్వాత కూడా బ్రతికిన వారు ఉన్నారు. కానీ చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, ముడుకులకి ఏముండదు, బలం ఉండదు, పళ్ళన్నీ ఏమవుతాయి? మాంసం నవలుతావా? నవలగలవా? నవలలేవు. అంటే బలవంతం ఏమైంది? ఒక వాక్యం చెప్దామన్నా సరే చెవులకి వినబడవు కాబట్టి అర్థమవుతుంది. అంటే మారు మనసు పొందే సమయం ఎప్పటి వరకు ఉందంటే ఈ చెవులు వినబడేంత వరకే.
తర్వాత ఎవరు వచ్చి చెప్పినా నీకు అది అర్థము. మరి దైవ సంబంధమైన కార్యాలు కూడా నువ్వు ప్రారంభించి ఈ రోజుకి ముగింపకుండా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు నా విషయాలలో కార్యాలను ప్రారంభించావు కానీ ముగించలేకుండా నువ్వు మేలు ఆశిస్తున్నావు. ఎవరి దగ్గర నుండి? దేవుని దగ్గర నుండి. కార్యాలు ఏవైనా ప్రారంభించారా? దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు? దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు చేశాడన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమండి, దేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. ఎన్ని దినాల్లో సృష్టిని చేశాడు కదా? 6 దినాలలో సృష్టిని చేసి ఆయన ముగించాడా, సగంలో వదిలేశాడా? ఇప్పుడు సృష్టిని ప్రారంభించిన దేవుడు మనలాగే సేమ్ సగంలో వదిలేస్తే పరిస్థితి. ఒకసారి ఊహించండి. ఇప్పుడు దేవుడు యాపిల్ ట్రీని తయారు చేశాడు. యాపిల్ని సగమే తయారు చేసి వదిలేశాడు. అప్పుడు నువ్వు తినగలవా? అట్టుపండుని సగమే తయారు చేసి వదిలేశాడు. ఏమంటే అట్టుపండు ఎంత అద్భుతంగా డిజైన్ అయి ఉంటుందండి. నీకు చక్కగా నీ చేతికి అందాలని దేవుడు దాని మీద ఒక ప్యాకింగ్ కవర్ కూడా వేశాడు. ఆ లోన ఉన్నదాన్ని ఏది ముట్టకూడదని. అంటే దేవుని యొక్క సృష్టి కార్యంలో ప్రతీదీ కూడా ఆయన ప్రారంభించి ఏం చేశాడు? ముగించాడు. ఆయన ప్రారంభించి ముగించాడు కనుక కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు భూమి మీద పుట్టే క్రమంలో వారి యొక్క ప్రారంభం జరిగింది కానీ ముగింపు జరగలేనప్పుడు సరిగ్గా అప్పుడు చూసిన మనం కూడా ఏమవుతాం? దుఃఖపడతాం. అరే ప్రారంభమయ్యారు కానీ పిల్లలు సరిగ్గా. కానీ దేవుడు మన జీవితంలో ప్రతీదీ ప్రారంభించి ఏం చేస్తున్నాడు? ముగిస్తున్నాడు. ఆయన ప్రతీదీ ప్రారంభించి ముగించడం వల్లే నీకు మేలు జరుగుతుంది. ఏది ఆయన సగంలో ఆపలే. సృష్టిని చేసిన క్రమంలో సూర్యుడిని ప్రారంభించాడు, సూర్యుడిని ముగించాడు. చంద్రుడిని ప్రారంభించాడు, చంద్రుడిని ముగించాడు. సముద్రాన్ని ప్రారంభించాడు, అందులో చేపలతో నింపి ముగించాడు. అంటే ఆయన ఏదైనా సరే ప్రారంభించిన తర్వాత ఏం చేస్తున్నాడు? ముగిస్తున్నాడు. మనలాగా ప్రారంభించిన తర్వాత విడిచిపెట్టట్లే. దేవుడి కనులు యథార్థవంతుల కొరకు సంచరించును. అంటే ఈరోజు ఉదయం దేవునికి కావలసిన నీతిమంతులు పరిశుద్ధులు కాదు కానీ యథార్థవంతులు. ఏది నువ్వు ప్రారంభించావు? దేవుడు సూటిగా అడుగుతున్నాడు. అది 5 సంవత్సరాల ముందు ప్రారంభించావా, సంవత్సరం ముందు ప్రారంభించావా, 10 సంవత్సరాల ముందు ప్రారంభించావా, 30 సంవత్సరాల ముందు ప్రారంభించావా? నువ్వు ప్రారంభించిన ప్రారంభం అయితే దేవునికి తెలుసు. ముగించకుండా మేలు ఆశిస్తున్నావు నువ్వు. కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు ఈ రోజు నుంచి ఇక దేవుని కోసం బ్రతికేస్తానంటే ప్రారంభిస్తావు. మరుసటి రోజు మానేసి ముగింపు ఉండదు. ముగింపు లేకుండా ఇప్పుడు కష్టాలు, ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నాకు మేలు లేదయ్యా, మేలు లేదయ్యా, మేలు లేదయ్యా అంటే దేవుడు అంటాడు ప్రారంభించవు కదా, ముగించవా? ఏమండి, నీవెవరినైనా పనిలో పెట్టుకున్నప్పుడు ప్రారంభించిన తర్వాత ముగించలేదనుకోండి, ఆ పనివాడి మీద నీకేమొస్తుంది? కోపం వస్తుంది. ఆయన ఎప్పుడు రావద్దని చెప్పు మా ఇంటి దరిదాపులకి. ఆ పని ఏదైనా సరే ఇలా మొదలు పెడతాడు, దాన్ని ముగించకుండా మధ్యలో విడిచిపెట్టి ఏం చేస్తాడు? అలాంటి పంపించేవేట పని కాడిని పంపించడం కూడా ఏం చేస్తావు? తిడతావు. మరి అదే ఫీలింగ్ సృష్టిని ప్రారంభించిన ముగించిన వాడికి ఉండదా? మీకోసం నేను సృష్టిని ప్రారంభించి ముగించానే, సగంలో వదిలేదు కదా. మీకున్న కోపమే నాకు రాదా? అందుకే ప్రసంగిలో రాశాడు, ప్రారంభము కంటే ముగింపు ఏమైందంట? పక్కవాడితో చెప్పు ముగించని. నీ కథ ముగిస్తానంట కోపం వస్తే. ఒకసారి ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి ప్రభువా అసలు నేను నీకు సంబంధించిన విషయాలు ఎన్ని ప్రారంభించాను, ప్రారంభించి ముగించకుండా ఎన్ని ఉంచాను నాకు జ్ఞాపకం చేయి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు పంపించాడంట. ఆయన వచ్చి నాకు సంబంధించినవి మీకు జ్ఞాపకము చేయను అని. హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేస్తాడు దైవ సంబంధమైన విషయాలు. అడుగు, ఇంకా ఆయన అనేకమైన విషయాలు చెప్తాడు. ఎంతమందికి మేలు కావాలి? అయితే ఏమవ్వాలా? ముగించాలి. బైబిల్లో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. ప్రారంభించి ముగించిన వారు ఉన్నారు, ప్రారంభించి ముగించకుండానే ఉన్నవారు ఉన్నారు.
ఏమండి? ప్రారంభించి ముగించిన వారు ఉన్నారు, ప్రారంభించి ముగించలేని వారు కూడా ఉన్నారు. 2 రకాల మనుషులు ఉన్నారు. అందులో ఎవరు మనం అనేది మనం చూద్దాం. హల్లెలూయా. నోవాహు కథ ఎంతమందికి తెలుసు? నోవాహు కథ మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఏమండి? నోవాహు దేవుని దృష్టికి యథార్థవంతుడు, నీతిమంతుడు. తన చుట్టూ ఉన్న మనుషులు చెడ్డవారుగా మారిపోయినా సరే తన కుటుంబాన్ని దేవునిలో నడిపించుకుంటూ తాను కూడా యథార్థముగా దేవుని సన్నిధిలో బ్రతికిన ఒక వ్యక్తి నోవాహు. ఈ నోవాహుని దేవుడు ఒకానొక దినమందు పిలిచి ఒకటి ప్రారంభించమంటాడు. ఏంటి ప్రారంభించమంటాడండి? ఓడ. ఒకసారి వినానా? ఇతను నోవాహు ఎందుకు ఆగాడంటే ఆకాశం నుండి ఒక శబ్దం వినబడింది. అతనికి నోవా అని పిలిచారు. మరలా వెళ్ళాడు, ఎవరో పిలిచారులే అనుకొని వెళ్ళిపోతున్నాడు. మరలా పిలిచాడు. ఎవరో పిలుస్తున్నారని అర్థమైంది, కానీ మనుషులు ఎవరో కనపడలేదు. ఆ వీడియో బాగా తీశారు. ఇప్పుడు వెళ్ళి భయపడిపోయి దాముకుంటాడు. ఎందుకంటే మనుషులు ఎవరైనా కనబడుతున్నారా? కనబడలేదు. ఇతను తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఓడను ప్రారంభించమన్నాడు. నోవాహుకు ఎంతమంది కుమారులు? 3 కుమారులు. ఇప్పుడు ఓడను వారు ప్రారంభిస్తున్నారు. దేవుడు ఎక్కడ ప్రారంభించమన్నాడంటే నది సముద్రం ఉన్న ప్రాంతంలో ప్రారంభించమనలే. అక్కడ నది లేదు, సముద్రం లేదు. ఏమండి? ఓడలన్నీ ఎక్కడ ప్రారంభిస్తారు? నది సముద్రం ఉన్న ప్రాంతాల్లో తయారు చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఎవరు ప్రారంభించమన్నారు? దేవుడు. ఓకే. వాడేమైంది? ముగించాడు. ఏమండి? ఓకే. ముగించిన తర్వాత ఏం జరగాల? మేలు జరగాలి కదా. వాడ దగ్గరికి ఏమొస్తున్నాయి? ఈ రోజుకి ఉందా వాడ? ఏమండి? ఈ రోజు కూడా వాడ ఉంది. ఆ ప్రారంభించి ఆ ముగించిన వాడ ఈ రోజుకి ఉంది. ఇప్పుడు జంతువులు వస్తున్నాయి. తర్వాత ఆగండి. ప్రారంభించి ముగించాడా లేదా? మేలు జరిగిందా? మీరు చూసిన వీడియో వరకు ఇక్కడ వరకు ఏదైనా మేలు జరిగిందా వారికి? యాక్చువల్గా వారు అది ప్రారంభించినప్పుడు అది ముగించిన తర్వాత చాలామంది వచ్చి హేళన చేస్తారు. ఎందుకు హేళన చేస్తారంటే నోవాహు వారికి ఆకాశం నుండి నీరు పడుతుందని చెప్తాడు. బైబిల్లో ఉంటుంది, అప్పటి వరకు భూమి మీద అసలు వర్షం అనేది లేదంట. అంటే మనుషులు ఆకాశం నుంచి వర్షం పడడం అనే అనుభవం ఎప్పుడు అనుభవించలే. యాక్చువల్గా అది గొప్ప అనుభవం, మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అది గొప్పగా అనిపించదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, టన్నులు వాటర్ మనుషులు ఎవరు లేకుండానే ఆకాశం నుంచి పడుతూ ఉంటుంది మన మీద, మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ అది ఒక మహా అద్భుతం అది. ఇప్పుడు నోవాహు ఆ విషయం చెప్పేసరికి నోవాహుని అందరూ హేళన చేశారు. పైనుంచి నీరు ఎలా పడుతుంది అయ్యా, ఊరుకో. అందుకే అది కొత్త నిబంధనలు రాసి ఉంటాడు. అది వరకు ఎవ్వరును చూడలేని సంగతులు. ఇప్పుడు నోవాహు ప్రారంభించాడు, ఓడను ముగించాడు. వర్షం పడలేదు అనుకోండి, నోవాహు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? కీడే. ఇంకా హేళన చేసే వారు ఏం చేస్తారు? పిచ్చోడు ఎవడైనా సముద్రం దగ్గర కడతాడు, చెరువున్న దగ్గర కడతాడు, ఖాళీ ప్లేస్లో కట్టుకున్నాడు. ముగించాడు కానీ మేలు జరగలేదు ఇంకా. అంటే దేవుడు నీకు ప్రారంభించమన్న దాన్ని ప్రారంభించి ముగించి మేలు కోసం నువ్వు ఇప్పుడు ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ప్రారంభించలేని వారు ఉన్నారు బైబిల్లో, ప్రారంభించిన తర్వాత ముగించలేని వారు ఉన్నారు బైబిల్లో, ప్రారంభించి ముగించిన వారు ఉన్నారు బైబిల్లో. కానీ ముగించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మేలు అనేది వస్తుంది. ఇప్పుడు ప్రశ్న, నువ్వు ప్రారంభించలేని వ్యక్తివా, ప్రారంభించావు కానీ ముగించలేని వ్యక్తివా? ఒకవేళ ప్రారంభించి ముగించి ఉంటే ఖచ్చితంగా మేలు అనిపిస్తావు. ఆఖరికి నోవాహు ముగించాడు. ఇప్పుడు ఏం రావాలి? వర్షం వచ్చింది. వీడియో ఆగండి. ముగించాడు. భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఏమయ్యారు? చనిపోయారు.
పడవ సముద్రం మీద తేలింది. ఇప్పుడు పడవ సముద్రం మీద తేలుతుంది. ఆ వాటర్ అంతా ఏమవ్వాలి? డ్రై అవ్వాలి. ఆ వాటర్ అంతా డ్రై అయ్యి వారు ఓడలో నుంచి బయటికి రావాలి. జంతువులు వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు. ఆపేయండి. వారికి ఏ మేలు జరిగిందో మీరు చెప్పండి. ఓకే, వారికి ప్రాణాలు కాపాడబడ్డాయి, మేలు. ఇంకొక మేలు వారికి జరిగింది. చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళకి జరిగిన మేలు చెప్పండి. నువ్వు ఆలు పిల్లడవే, నేను ఆలు కొడుకునే, మనం అందరం ఆలు పిల్లలమే. ఆ 8 మంది పిల్లలమే ఈ భూమి మీద. ఆ 8 మంది ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలమే మనం. చప్పట్లు కొట్టండి అయ్యా, అడుక్కొని కొట్టించుకుంటున్నాను. మేలు మరలా అందులో చూపించే అవసరం లేదు, నువ్వే మేలు. ముగించాడు కాబట్టి. అదే నోవాహు ప్రారంభించి ముగించకపోతే ఈరోజు ఈ భూమి మీద ఏ జాతి ఉండదు, మానవ జాతి ఉండదు. ప్రారంభించి ముగించాడు అంటే మన తాత ప్రారంభించి ముగించిన స్వభావం కలిగిన వాడు. ఏమంటే నోవాహుకు దేవుడు ఏదైతే ప్రారంభించమన్నాడో అది ప్రారంభించి ముగించడానికి 100 సంవత్సరాలు పట్టింది. 500వ సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు ప్రారంభించమంటే ప్రారంభిస్తాడు. 600వ సంవత్సరం వచ్చినప్పుడు జలప్రలయం వస్తుంది భూమి మీదకి. నోవాహుకు ప్రారంభించమన్నది కష్టమైందా? నీకు నాకు ప్రారంభించమంటుంది కష్టమైందా? కష్టమైంది. అందుకే నీకు ఏం ప్రారంభించమన్నాడో, నువ్వు దేవునిలో ఏది ప్రారంభించాలో. హల్లెలూయా. భూమినే దేవుడు గిఫ్ట్గా ఇచ్చేశాడు. మొత్తం భూప్రపంచాన్ని నోవాహుకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రారంభించి ముగించావు గనక ఇదిగో ఈ భూమిని నువ్వు తీసుకో. ఈ భూమి నీ పిల్లల చేత ఏమవుతుంది? ఇప్పుడు నింపబడుతుంది, తీసుకో అని ఇచ్చేశాడు దేవుడు. నీవు నేను ప్రారంభించి ముగించినట్లయితే ఎన్ని మేలులు ఉన్నాయో. మేలులన్నీ కూడా ముగింపు తర్వాతే. ముగింపు తర్వాత రాలేదు, ఎదురు చూస్తాడు. ముగించిన తర్వాత నాకు మేలుందని ఆయన చెప్పాడు.